హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసరికి ఆలు బ్రెడ్ పకోడీ చేశానండి. పిల్లలు ఈవినింగ్ రాగానే మంచిగా ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టచ్చు. ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే. అసలుకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతారు కదా, ఇలా చేసి పెట్టండి, మంచిగా తింటారు పిల్లలు. ఇంకా నేను వచ్చేసరికి అక్కడ ఆలుగడ్డలు ఉడకపెడుతున్నాను, అలాగే 2 ఎగ్స్ కూడా వేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి నేను మార్నింగ్ చేసిన టమాటా పచ్చడి కొంచెం ఉంది, దాంట్లోనే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. అంటే గ్రీన్ చట్నీ అయిపోతుంది. అంటే ఆ టమాటా పచ్చడి వేస్ట్ ఎందుకు చేయాలని దాంట్లోనే అన్నీ వేసేసుకొని చేస్తున్నానండి. అలా చూసారు కదా, గ్రీన్ చట్నీ లాగా అయింది. అదేనండి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది మనకి. బ్రెడ్లో మంచి టేస్ట్ వస్తుంది, మంచిగా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్తీగా ఏదో ఒక ఆకుకూర అయితే వెళ్తుంది. నా దగ్గర అంతకు ముందు రోజు నేను బ్రెడ్ తెస్తే కొన్ని బ్రెడ్స్ అయితే మెలిగిపోయినాయి. ఆ బ్రెడ్తో నేను ఇప్పుడు బ్రెడ్ పకోడీ అయితే చేస్తున్నాను. ఇంకా బ్రెడ్స్ తీసేసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇంకా అవి పక్కన పెట్టేసుకొని ముందు శనగపిండి అయితే కలుపుకోవాలి మనం. మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుంది, మీకు అక్కడ ఎన్ని బ్రెడ్లోనే దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇంకా నాకు ఎంత కావాలో నేను అంత అయితే వేసుకున్నాను. మీరు తర్వాత వచ్చేసరికి నేను అక్కడ నువ్వులు వేసుకున్నాను. మీరు వామ్ వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, అవి హెల్దీ కాబట్టి. సాల్టు ఇంకా పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దానికి తగినంత వాటర్ వేసుకోండి. అంటే నాకు తెలుసు కాబట్టి నేను వాటర్ ఎంత వేయాలో వేస్తున్నానో మీరు చూసుకోండి. మరీ జారుడుగా వేసుకోకండి, మరీ అలా అని గట్టిగా వేసుకోకండి. మనకి బ్రెడ్కి ముంచితే బ్రెడ్కి ఆ పిండి పట్టుకోవాలి, అలా కలుపుకోవాలి. ఆ విధంగా అయితే చూసి కలుపుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఏ విధంగా పిండి ఉండాలన్నది, అలా చూసి కలుపుకోండి. తర్వాత దాంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తెలుసా, మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ బ్రెడ్ పకోడీకి అయితే. పుదీనా, ఒక గుప్పిడి పుదీనాని మంచిగా కట్ చేసుకొని, మీరు కొత్తిమీర ఉంటే వేసుకోండి, కొత్తిమీర లేకపోయినా ప్రాబ్లం లేదు. పుదీనా వేసి మంచిగా కలపండి, కలిపి దాన్ని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఆలుగడ్డలు ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. అవి నేను మంచిగా దానిపైన ఉన్న పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బాండి పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనకు ఆలు కుర్మా కావాలి కదా, అందుకు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత వచ్చేసరికి సోంపు, చాలా టేస్ట్ వస్తుందండి సోంపు అయితే. సోంపు వేసేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకోండి. మీరు పెద్దవాళ్ళు తినగలిగితే మాత్రం పచ్చిమిర్చి, కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చు. నేను పిల్లలు కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు. తర్వాత ఆలుగడ్డలు కట్ చేసేసుకొని మొత్తాన్ని వేసేయండి. నేను కొంచెం ఎక్కువగానే ఆలుగడ్డలు కట్ చేసి వేసాను. నేను కొంచెం కప్పులో అయితే తీసి పెట్టుకోవాలి, నైట్ డిన్నర్లో కావాలని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత చేసుకోండి. దాంట్లోకి సాల్ట్, పసుపు వేసేసుకొని ఇంకా నేను కొంచెం తీసి పెట్టేసుకున్నాను పక్కన. నాకు ఎంత కావాలి, ఆ బ్రెడ్లోకి ఎంత సరిపోతుందో అంత పెట్టుకొని మ్యాషర్తో బాగా మ్యాష్ చేయాలి. మెత్తగా మ్యాష్ చేసేసి మనం ముందుగా గ్రీన్ చట్నీ తయారు చేసుకున్నాం కదా, అది 1 or 2 టేబుల్ స్పూన్ వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అయ్యిద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా అది చేసేసుకున్న తర్వాత మనం ఇంకా మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి. ఆలు కుర్మా అనేది అయిపోయింది. తర్వాత బ్రెడ్లన్నిటికీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ, అంటే పుదీనా, కొత్తిమీర చట్నీ ఇంకా బ్రెడ్లన్నిటికీ రాసేయండి. రాసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు కుర్మా అనేది బ్రెడ్ పైన మీకు ఏదైనా షేప్ కావాలంటే షేప్లో పెట్టుకోవచ్చు. నేను జస్ట్ అలా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత బ్రెడ్లో ఉంటాయి కదా మిగతా, దానిపైన బ్రెడ్ పెట్టి కొంచెం జస్ట్ అదివి పట్టుకుంటే అవి కొంచెం అతుక్కున్నట్టయితే, అప్పుడు అతుక్కుంటే మనం పిండిలో కూడా ముంచినా బాగుంటుంది. నూనెలో వేసేటప్పుడైనా విడిపోదు, కానీ ఆల్మోస్ట్ విడిపోదు, ఎందుకంటే అది మంచిగా పట్టేసుకుంటుంది. ఇంకా నేను ఆ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలా 1 by 1 అయితే పెట్టేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక దాంట్లో పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఒక బాండి తీసుకొని ఆయిల్ పోసుకొని ఆల్రెడీ నేను స్టవ్ అయితే వెలిగించి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ వచ్చేసరికి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. హై మేము పెట్టేశారనుకున్నాం, మరి మాడిపోతాయి.
బాగా నూనె కాగినాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. చూసారు కదా, అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆయిల్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఇంకా 1 బై 1 ఏం చేయాలి, పిండిలో ఇంకా 1 బై 1 వేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. చూడండి, నేను అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చూడండి. మంచిగా చాలా ఇష్టంగా అయితే తింటారండి పిల్లలు. అదే ఇవి బయట కొనాలంటే బయట హెల్తీగా చేయరు, బట్ కొనాలన్నా కానీ మరి 2 పీసులు వచ్చి 40 రూపీస్ 50 రూపీస్ అలా ఉంటాయి. మన ఇంట్లోనే అందరూ తినచ్చు మంచిగా చేసుకొని. ఇలా ఇంటికి వచ్చేసరికి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. చేసి పెట్టండి, ఇలా మంచిగా పిల్లలకి పెట్టండి. సమ్మర్ కూడా వస్తుంది కదా, చుట్టాలు వస్తారు, అందరూ వస్తారు. ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారు. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరే ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకా చూసారు కదా, మంచిగా 2 వైపులు చేసుకొని ఇంకా రెండో వాయి కూడా వేసేసుకున్నాను. లాస్ట్కి ఇంకా ఎగ్ బోండా కూడా వేసేసాను. ఇంకా అంటే అవి సరిపోవేమో అని ఇంకా పిల్లలు ఎగ్ బోండా కూడా కావాలంటే ఒక 2 హాఫ్గా కట్ చేసి వేసుకున్నాను. చూడండి, మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై